రాష్ట్రంలో పట్టభద్రుల ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూని చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మెజార్టీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కోరం లేకుండా చేసి గెలిచినట్లు ప్రకటిస్తున్నారని తప్పును ఎత్తి చూపారు. ఈరోజు తిరువూరు మొన్న రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ఈరోజు చేస్తున్న రాజకీయాల్లో కనీసం 1% కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్నీ మనం గెలిచాం. కేవలం 2 మున్సిపాలిటీల్లో ఓడిపోయాం. తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని మన ఎమ్మెల్యే అంటే నేను వద్దన్నారు. ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేయించి చైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అది మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం. నాడు జగనన్నకు చెబుదాం స్పందన అనే కార్యక్రమం ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా సీఎంఓ ఆఫ్లో చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారే పరిష్కరించామన్నాయి అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే, ఆ రోజు కులం, మతం, రాజకీయం చూడకుండా మనం పాలించాం. అదే రోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు మనం రాజకీయం చేస్తున్నాం. తిరువూరులో 20 మంది కౌన్సిలర్లలో 17 మంది వైఎస్ఆర్సీపీ, మిగతా 3 టీడీపీ అయితే బలవంతంగా 5గురిని లాగారు. అయినా ఈ ఎన్నికలో మనమే గెలిచాం. ఎందుకంటే మన బలం 12, టీడీపీకి కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి బలం లేకపోయినా పదవి కోసం దారుణంగా వ్యవహరిస్తున్నారు. లేదంటే పోలీసుల సహాయంతో ఎన్నికలు జరగకుండా చూస్తున్నారు. మన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ వారందరినీ రోడ్ల మీదకు వదిలారు. ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ చేశాం. పోలీసు బందోబస్తు కోరాం. నరసరావుపేటలో మొత్తం 17 గెలిచాం. కానీ వారిలో కొందరికి లాక్కున్నారు. దీంతో మనకు 13 మంది సభ్యులు ఉండగా టీడీపీకి కేవలం 3 ఉన్నారు. ఒకరు చనిపోయారు. కోరం లేకపోయినా గెలిచామని ప్రకటించుకున్నారు. కారంపూడిలో మొత్తం 14 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 6గురిని లాగారు. అయినా అక్కడ మన బలం 8 కాగా టీడీపీకి 6 మాత్రమే ఉన్నారు. అయినా కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించారు. చివరకు కుప్పం మున్సిపాలిటీ, రామకుప్పంలోనూ అదే పరిస్థితి. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో వైఎస్ఆర్సీపీ 9 గెలిస్తే టీడీపీ 1 గెలిచింది. అయినా ఎంపీపీ ఎన్నికల్లో అక్రమాలు ఒక పార్టీ మీద గెలిచినప్పుడు వారికి లాక్కోవడం ఏంటి? సీఎంగా ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకుండా పోలీసులను పెట్టి భయపెట్టడం ఏంటి? మన పార్టీ నుంచి 3 లాక్కున్నారు. అయినా మనకు ఇంకా 6 ఉన్నారు. మనదే మెజార్టీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. అయినా దౌర్జన్యం చేసి కోరం లేదని చెప్పి ఎన్నికల గెలిచే ప్రయత్నం చేస్తున్నారు.